బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ప్రతివాదులైన సిబిఐ, ఈడీకి నోటీసులిస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్పై వాదనలు జరిగాయి. ఆమె తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. కాగా ప్రతివాదులు సిబిఐ, ఈడీల కౌంటర్లు దాఖలైన తర్వాత వాటిపై వాదనలు జరిగిన తర్వాత బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ దాఖలు చేసిన కేసుల్లో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై నేడు జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఇప్పటికే తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కవిత సిబిఐ ట్రయల్ కోర్టు, ఢిల్లీ కోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా ఆ రెండు కోర్టులు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. దీంతో తాజాగా ఆమె ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కాగా ఇటీవలే అదే కేసులో అత్యున్నత ధర్మాసనం ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది. అదే ఆశతో తనకు కూడా ఖచ్చితంగా బెయిల్ వస్తుందని కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో ఆమెకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తుందా లేక రిమాండ్ను పొడిగిస్తుందా అనే విషయంలో సస్పెన్స్ నెలకొంది. కాగా కవితను మార్చి 15న ఈడీ అరెస్టు చేయగా జ్యుడిషియల్ రిమాండ్లో భాగంగా అప్పటి నుంచి ఆమె తిహార్ జైల్లోనే ఉంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఇప్పుడు చూసుకున్నట్లయితే కౌంటర్ దాఖలు చేయాలంటూ అటు ఏదైతే సిబిఐ, ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చారు ఆ రకంగా కూడా వెళ్తున్నారు. ఇప్పుడు మరోపక్క సుప్రీంలో కూడా ఇప్పుడు చివరి ఆశగా కవిత ఇప్పుడు బయలుదేరుతున్నారని అనుకోవచ్చా? ఇక సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణ జరిగింది ఈ రోజు. మరి కవిత పిటిషన్ పై ఈడీ, సిబిఐలకు నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి విచారణ ఆగస్టు 20కి వాయిదా వేసింది. మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది సర్వోన్నత న్యాయస్థానం. లిక్కర్, ఈడీ, సిబిఐ బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించారు కవిత. మరి కవిత పిటిషన్ విచారించిన జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథ్ల ధర్మాసనం ఇక ఈ సిబిఐకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కు నోటీసులు జారీ చేయడం జరిగింది. కవిత తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి హాజరయ్యారు. 5 నెలల నుంచి దాదాపు కవిత జైల్లోనున్నారు. 500 మందిని విచారించారు. మహిళా రాజకీయ నాయకురాలు కావడం వల్ల ఆమెకి కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పేసి కూడా ముకుల్ రోహిత్గి కోరడం జరిగింది. 463 మంది సాక్షులను మాత్రమే విచారించారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం చెప్పింది. దాదాపు ఈ కేసుకు సంబంధించి విచారణకు సంబంధించి మరిన్ని విషయాలు సిబిఐ నుంచి ఈడీ నుంచి తెలుసుకోవాల్సి ఉన్నందున ఇద్దరికి కూడా నోటీసులు జారీ చేశారు. ఆ ఇద్దరు కూడా సిబిఐ, ఈడీ కూడా దానికి కౌంటర్ దాఖలు చేయాల్సి ఉంది. ఈ కేసుని తదుపరి ఆగస్టు 20కి వాయిదా వేశారు. ఇప్పుడు రామకృష్ణ, మరోపక్క చూసుకున్నట్లయితే అటు ఢిల్లీ డిప్యూటీ మాజీ ఉప ముఖ్యమంత్రి ఏదైతే మనీష్ సిసోడియా ఉన్నారో కూడా ఆయనకు ఆల్రెడీ బెయిల్ రావడం వల్ల ఆయనకు బెయిల్ వచ్చింది కాబట్టి ఈసారి ఖచ్చితంగా కవితకు కూడా బెయిల్ వస్తుందన్న ఆశతో ఉన్నారా? మరోపక్క ఈ మధ్య చూసుకున్నట్లయితే హరీష్ రావు, కేటీఆర్ కూడా ఎక్కువగా ఢిల్లీలో సమయం గడిపినట్లు తెలుస్తుంది. ఈ బెయిల్ విషయంలోనే వారు ఎక్కువగా కసరత్తులు చేసినట్లు తెలుస్తుంది. సో ఈసారి ఎంత మేర ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఎందుకంటే అటు మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కూడా బెయిల్ వచ్చింది కాబట్టి కవిత విషయంలో ఆ ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చా? నెలాఖరులోగా బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆల్రెడీ కవితకి మా డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకి ఇచ్చారు, అభిషేక్ బోయినపల్లికి ఇచ్చారు, సంజయ్ సింగ్ ఇచ్చారు బెయిల్. సుప్రీంకోర్టు ఇచ్చింది కాబట్టి మళ్ళీ ఇదే సుప్రీంకోర్టు ఈ నెలాఖరులోపు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఓకే, దీనికి సంబంధించి అటు ఢిల్లీ వర్గాల నుంచి ఏమంటున్నారు అటు లాయర్లు కూడా? ఎందుకంటే అటు ఈడీ అదేవిధంగా సిబిఐ కూడా ప్రతిసారి కవిత బెయిల్ కోసం అప్లై చేసినప్పుడల్లా కూడా వీరు చాలా అంతే స్ట్రాంగ్ గా కూడా ఏదైతే అడ్డుకుంటూ వస్తున్నారు, బెయిల్ కూడా నిరాకరించే రకంగా కూడా చూసుకుంటూ వస్తున్నారు. మరి ఈసారి వారి పాత్ర ఏ రకంగా ఉండబోతుంది అనుకోవచ్చు? సిబిఐ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇద్దరు కూడా అడ్డు చెప్పినంత వరకు ఓకే, అడ్డు చెప్తే మాత్రం బెయిల్ వచ్చే అవకాశం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే హెల్త్ గ్రౌండ్స్ ని ఈసారి ఈ లాయర్లు పెట్టారు కాబట్టి, ముందు పెట్టారు కాబట్టి ప్రతి మనిషికి జీవించే హక్కు ఉంది కాబట్టి హెల్త్ గ్రౌండ్స్ నేపథ్యంలో కంపల్సరీగా బెయిల్ ఇవ్వాల్సిందే. ఇంకా కాబట్టి విచారించి కొన్ని కఠినమైన ఆంక్షలు విధించి ఆ బేస్ చేసుకొని బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.
ఇక కవిత బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ప్రతివాదులైన సిబిఐ, ఈడీకి నోటీసులు ఇస్తూ కౌంటర్లు దాఖలు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే మధ్యంతర బెయిల్ కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ పిటిషన్ పై వాదనలు జరిగాయి. ఆమె తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. కాగా ప్రతివాదులు సిబిఐ, ఈడీల కౌంటర్లు దాఖలైన తర్వాత వాటిపై వాదనలు జరిగిన తర్వాత బెయిల్పై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం పేర్కొంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ, సిబిఐ దాఖలు చేసిన కేసులో బెయిల్ కోరుతూ ఎమ్మెల్సీ కవిత శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్. సునీత, గుడ్ ఆఫ్టర్నూన్. సో ఢిల్లీ ఏదైతే హైకోర్టులో ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించినటువంటి కేసు దర్యాప్తులో భాగంగా కవితను అరెస్ట్ చేసినటువంటి విషయం తెలిసిందే. సో ఇట్లా నేపథ్యంలో ఈ రోజు బెయిల్ వస్తుందేమో అన్నటువంటి ఒక ధీమాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా ఉండే. బట్ ప్రస్తుతానికి ఏదైతే బెయిల్ ఉందో దాన్ని ప్రస్తుతానికి ఈ నెల 20 వరకు కూడా ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. ఈ నెల 20న కేసు విచారణ చేపడతామంటూ కూడా ద్విసభ్య ధర్మాసనం చెప్పడం జరిగింది. సో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయినటువంటి కవిత తనకు బెయిల్ రావాలని కోరుతూ శుక్రవారం నాడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఇవాళ జస్టిస్ బిఆర్ గవాయ్ అట్లాగే జస్టిస్ విశ్వనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ ను విచారణ చేపట్టింది. దీంట్లో భాగంగా ఈ రోజు బెయిల్ ఇచ్చేందుకు మాత్రం కోర్టు నిరాకరించిందని చెప్పాలి. ప్రతివాదులు ఎవరైతే ఉన్నారో అంటే ఈడీ, సిబిఐ ఉన్నారో సో వాళ్ళ వాదనలు వినకుండా మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం అనేది సాధ్యం కాదు. సో ఇట్లా నేపథ్యంలో ఆ కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి ప్రతివాదులుగా ఉన్నటువంటి సిబిఐ గానీ, ఈడీలకు గానీ నోటీసులు కూడా వాళ్ళకు కూడా జారీ చేసింది. సో ఈ క్రమంలో కవిత తరపునటువంటి న్యాయవాది రోహిత్గి కూడా దర్యాప్తు సంస్థలకు నోటీసులు అందజేస్తామని, కేసును వెంటనే విచారణ చేపట్టాలని కూడా ఆయన కోరడం జరిగింది. సోమవారం విచారించాలని అంటూ కూడా ఒక అభ్యర్థన కోరడం జరిగింది కవిత తరపు న్యాయవాది. బట్ ఆ వాదాన్ని కూడా తోసిపుచ్చింది సుప్రీంకోర్టు. ఈ నెల 20న ఈ కేసును చేపడతామంటూ కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో ఇక వేరే ఆప్షన్ లేకుండా ప్రస్తుతానికి మాత్రం ఈ నెల 20 వరకు వేచి చూడాల్సిందే. బట్ ఇక మనీష్ సిసోడియా విషయంలో ఏదైతే బెయిల్ వచ్చిందో సో అదే పద్ధతిలో అటు కేజ్రీవాల్ కూడా కొంత ధీమాతో ఉన్నారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు ఈడీ కేసులో బెయిల్ రావడం జరిగింది సుప్రీంకోర్టులో. మళ్ళీ ఇప్పుడు సిబిఐ కేసులో ఆయనకు బెయిల్ మంజూరు కావాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా సుప్రీంకోర్టులో అంటే ఇంకా బెంచ్ పైకి రావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో అంటే విచారణ ఉద్దేశంతో అంటే కేసులో ఎట్లాంటి పురోగతి లేకుండా ఇంతకాలం జైల్లో ఉంచడం పద్ధతి కాదంటూ కూడా సుప్రీంకోర్టు ఇప్పటికే మనీష్ సిసోడియా విషయంలో చెప్పడం జరిగింది. సో అదే బేసిస్ లో కవితకి ఈ రోజు బెయిల్ వస్తుందేమో అనుకున్నటువంటి క్రమంలో ప్రతివాదనలు వినాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి 20వ తారీఖు వరకు వెయిట్ చేస్తూ అప్పుడు విచారణ మళ్ళీ ఆ రోజు విచారణకి ఇచ్చారు. సో బహుశా అదే ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి అన్నది మాత్రం చూడాల్సిందే. సో మొత్తం ఓవరాల్ గా ఈ మద్యం పాలసీ కేసులో దర్యాప్తు సంస్థలు దాఖలు చేసినటువంటి ఛార్జ్ షీట్ లో 50 మంది నిందితులుగా పేర్కొన్నారు. దాంట్లో కవిత మాత్రమే మహిళ అంటూ కూడా కవిత తరపునటువంటి న్యాయవాది ఇప్పటికే చెప్పడం జరిగింది. అయితే మహిళా బేసిస్ లో, హెల్త్ గ్రౌండ్స్ బేసిస్ లో కూడా కొన్ని ప్రత్యేక వెసులుబాట్లు కూడా చట్టాలు ఉన్నాయని, సో అవి కూడా పరిగణలోకి తీసుకోవాలంటూ కూడా మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఇప్పటికే అటు రౌస్ రెవెన్యూ కోర్టు కానీ, ఢిల్లీ హైకోర్టు కానీ సో వీటికి వెళ్తే ఆ రెండిట్లో కూడా కవితకు చుక్కెదురు కావడం జరిగింది. సో వీటిని సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టులో ఈ రోజు విచారణకు వచ్చినటువంటి నేపథ్యంలో సో మళ్ళీ ఒక చిన్న ఎదురుదెబ్బ మాత్రం తగిలిందని చెప్పని 20వ తేదీ వరకు కూడా ఈ విచారణ చేపడతాం. ఆలోపు అటు సిబిఐకి, ఈడీకి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రతివాదులుగా వాళ్ళ తరపునటువంటి అభ్యంతరాలను కూడా వాదనలు తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతో.
ఇప్పుడు శ్రీకాంత్ మరోపక్క చూసుకున్నట్లయితే అటు కవిత ఏదైతే సిబిఐ ట్రయల్ కోర్టు కానివ్వండి, ఢిల్లీ కోర్టులో కానివ్వండి అటు పిటిషన్ దాఖలు చేశారు. అయినప్పటికీ కూడా ఆ రెండు కోర్టుల్లో కూడా ఆమెకు బెయిల్ నిరాకరించడం జరిగింది. సో ఇదే మెథడ్ మళ్ళీ సుప్రీం కోర్టులో కూడా ఎదురు దెబ్బ తగిలే ఛాన్సెస్ ఉన్నాయా? లేదంటే ఇప్పుడు మరోపక్క కవితకు ఈ మధ్య బీపీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమె ఆరోగ్యం సరిగ్గా లేదంటూ కూడా అటు లాయర్లు కానివ్వండి, అదేవిధంగా కేటీఆర్ హరీష్ రావు కూడా పలుసార్లు మీడియా ముఖంగా కూడా ఈ మాట చెప్పడం అయితే జరిగింది. సో ఈ ఆరోగ్యం దృష్ట్యా కూడా సుప్రీంకోర్టు ఈసారి కవితకు బెయిల్ మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకోవచ్చా? ఒకటి మహిళా కోణం, ఇంకొకటి ఆరోగ్యం కోణంలో కూడా చూడాలి. ఇంకోటి కేసు పురోగతికి సంబంధించి. సో కేసు పురోగతి లేకుండా విచారణలో ఎట్లాంటి ఆధారాలని తీసుకోకుండా ఈ మూడు అంశాల్లో ఎక్కడా కూడా డెవలప్మెంట్ లేనటువంటి క్రమంలో ఈ బేసిస్ లో కవితకు బెయిల్ ఏమైనా వచ్చే అవకాశాలు ఉంటాయన్నది మాత్రం చూడాలి. సో ఇప్పటికే కవితకు ట్రయల్ కోర్టు కానీ ఢిల్లీ హైకోర్టులో బెయిల్ నిరాకరించాయి. తనపైన ఈడీ సిబిఐ నమోదు చేసినటువంటి కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కూడా ఈ నెల 8వ తేదీన సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. అక్కడ రెండు కోర్టుల్లో బెయిల్ నిరాకరించినటువంటి క్రమంలో సో 20వ తేదీ వరకు అటు దర్యాప్తు సంస్థలకు నోటీసులు ఇస్తూ ప్రతివాదులుగా వాళ్ళ వర్షన్ ఏంటి తెలుసుకుంటూ సో 20వ తేదీ రోజు కవిత విచారణను వాయిదా వేయడం జరిగింది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.